మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 52,300 దగ్గర ఓపెన్ అవుతుంది. సో క్లోజింగ్ 52,985 అయింది. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ గ్యాప్ డౌన్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందో. అంటే అది ట్రెండ్కి రివర్స్గా వెళ్తుందా, లేదంటే అగెన్స్ట్గా వెళ్తుందా, లేదంటే ట్రెండ్ ఫాలో అవుతుందా అన్నది కూడా చూసుకోవాలి. సో ట్రెండ్ ఫాలో అవుతుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ అలాగనా డిసెండింగ్ సిపిఆర్స్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా. సో ట్రెండ్ ఫాలో అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఇక్కడ 20 EMA అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. ఎప్పుడైతే 20 EMA బ్రేక్అవుట్ అయిపోయిందో మార్కెట్ కూడా ఇంకా బేరిష్ ట్రెండే. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ మనకి ఇక్కడ ఉంది, స్వింగ్ లెవెల్ ఉంది. ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్గా మూవ్ అవుతుంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా. నిఫ్టీ ఫస్ట్ 3 బార్స్ ఏమో బుల్లిష్ క్యాండిల్స్, బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 3 బార్స్ కైండ్ ఆఫ్ బేరిష్ బార్స్. సో అలాంటప్పుడు వెయిట్ చేయాలి, ఎటువంటి ఫర్దర్ స్టెప్ తీసుకోకూడదు. నిఫ్టీకి 20 EMA అండ్ డైలీ టైం ఫ్రేమ్ మనం మార్క్ చేస్తున్నాం కదా, ఎగ్జాక్ట్గా ఆ లెవెల్దే ట్రేడ్ అవుతుంది. సో 20 EMA మారుతూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా, మనం మార్క్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఉంది ప్రెజెంట్, ఎగ్జాక్ట్గా నిఫ్టీ కూడా అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ బార్ ఏమైనా బేరిష్ అయితే అప్పుడు మేబీ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. 25,600 ఎట్ ది మనీ కాబట్టి 25,650 కానీ 600 కానీ తీసుకుందాం. వాచ్ లిస్ట్లో పెట్టుకోండి 25,600 అండ్ 25,650 కాల్ ఆప్షన్. 25,650 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పాను కదా, అది ప్రెజెంట్ అయితే 63 అలా ట్రేడ్ అవుతుంది. ఒక 50 క్వాంటిటీస్ యాడ్ చేస్తున్నాను. 50 క్వాంటిటీస్ సెల్ చేస్తున్నాను. ఓకే, 25,650 కాల్ ఆప్షన్. స్టాప్ లాస్ అందాక ప్రెజెంట్ కొంచెం పెద్దదే పెట్టుకుందాం. ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ ప్రీమియమ్స్ అనేవి కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి కదా. సో 110 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేద్దాము, లేదంటే తగ్గించుకుంటూ వద్దాము. ప్రెజెంట్ అది 70 దగ్గర ట్రేడ్ అవుతుంది. 110 ఇస్ ద స్టాప్ లాస్. నిఫ్టీ ఇక్కడ 20 EMA పైన ఫేక్ బ్రేక్అవుట్ చూపించి మార్కెట్ కిందకు వస్తుంది అనుకొని చెప్పి మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము. సో విక్స్ అనేవి కూడా స్ట్రాంగ్ విక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 EMA దగ్గర నుంచి ఫస్ట్ క్యాండిల్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ విక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ విక్స్ అనేవి కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. సో ఈ లెవెల్ పైన హిట్ అయితే క్లోజ్ చేద్దాము ట్రేడ్. ప్రెసెంట్ ఆప్షన్ సెల్లింగ్ కూడా డిసడ్వాంటేజ్ రన్ అవుతుంది. సో పని చేస్తున్నాను, స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో రిస్క్ ఇనిషియల్గా 110 పెట్టుకున్నాను కదా, సో ఇప్పుడు 90 పెట్టుకుంటున్నాను అంతే. 90 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. అంటే ఇక్కడ లాంగ్ టైం నుంచి సపోర్ట్ జరుగుతుంది. మళ్ళీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ 20 EMA వరకు కూడా వెళ్ళొచ్చు. లిక్విడిటీ ఏరియా కూడా 20 EMA కదా. సో ఇందులో రిస్క్ అనేది 1250. అండ్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ కూడా డే హై దగ్గర ఉంది. సో డే హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే ఆగుదాము కాసేపు. 1250 రిస్క్ పెట్టుకుంటాం. ఆల్మోస్ట్ 500 వరకు వచ్చింది. అండ్ ప్రీమియం కూడా మనకి ఇది 60 దగ్గర దొరికింది కదా. సో 60 నుంచి హాఫ్ 30 పాయింట్స్ కాబట్టి 90 ఈజ్ ద కరెక్ట్ స్టాప్ లాస్, నో ప్రాబ్లం. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి రిజెక్షన్ అయితే అప్పుడు మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ అయితే ఈ క్యాండిల్ కూడా విక్కే ఫామ్ అవుతుంది అనుకుంటా. సో హ్యూజ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. సో ఒక క్యాండిల్ రెడ్ వచ్చినా అగ్రెసివ్గా ఫాల్ అయితే రావచ్చు మరి. సో దానికోసం వెయిట్ చేద్దాం, లేదంటే స్టాప్ లాస్ తీసుకుందాం అంతే. ఇంకొక 25 పాయింట్స్ ఉన్నాయి. 500 లాస్ నుంచి 500 ప్రాఫిట్కి అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఆప్షన్ బయర్స్కి లెవెల్ ఇచ్చాం కదా ప్రీమియం ఛానల్లో. సో అది 135 రన్ అవుతుంది. ఎంట్రీ ఏమో 110 దగ్గర ఇచ్చాము. సో అది ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. స్కాల్పర్స్ ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ చెప్పాను కదా, 20 EMA కొంచెం ఇంపార్టెంట్ అని, అక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. ఈవెన్ దో బ్రేక్అవుట్ అయితే అయిపోయింది, బట్ బ్రేక్అవుట్ అయినా పారాబాలిక్ బ్రేక్అవుట్ అంటారు కదా దీన్ని. సో ఎటువంటి రెడ్ క్యాండిల్ లేకుండా కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఛాన్సెస్ ఫేక్ బ్రేక్అవుట్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఎంట్రీ తీసుకున్నాము. ప్రెసెంట్ 700 అలా రన్ అవుతుంది. ఆప్షన్ సెల్లర్స్ కూడా ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, కావాలనుకుంటే తీసుకోవచ్చు. 45 వరకు లో వెళ్ళింది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. లేదు ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తే అప్పుడు మేబీ ఏమో చెప్పలేము మార్కెట్ పైకి వెళ్తుందో లేదో. సో 20 EMA ఎక్కడ ఉంది ప్రెసెంట్. సో 20 EMA మారుతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. ప్రెసెంట్ అయితే అక్కడ ఉంది, పర్వాలేదు. సో రెడ్ క్యాండిల్ తర్వాత సపోర్ట్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అయితే ఆల్మోస్ట్ ఈ లెవెల్ 20 EMA డైలీ టైం ఫ్రేమ్ వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. ప్రెసెంట్ 800 940 వరకు వచ్చింది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది కదా, సో నా సైడ్ మూవ్ అవుతుంది. సో అందుకే ఇంకొక
20 క్వాంటిటీస్ యాడ్ చేశాను. సారీ 20 కాదు, 2 లాట్స్ యాడ్ చేశాను. టోటల్ 100 క్వాంటిటీస్. మనం స్టాప్ లాస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలంటారా? లేకపోతే సేమ్ స్టాప్ లాస్‌ని మెయింటైన్ చేయొచ్చా? లేదండి, సేమ్ స్టాప్ లాస్ కాదండి, స్టాప్ లాస్ తగ్గించుకోవాలి. అంటే నేనైతే ప్రెసెంట్ ఇప్పుడు 80 పెట్టుకుంటున్నాను. అంటే 2500 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. ఓకే. తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాను. లైక్ ఇప్పుడు ప్రాఫిట్ 2500 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 1250 అన్న పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఫైన్. ఇప్పుడు 100 into 50 మాక్సిమం ప్రాఫిట్ మనకి 5000 రావచ్చు కదా. అవును. సో 2500 ఆఫ్ అనేది పర్వాలేదు. సో ఒకవేళ ప్రాఫిట్ ఇప్పుడు 2500 వస్తే అప్పుడు మళ్ళీ 1250 పెట్టుకుంటాను. లేదంటే 2500 రిస్క్ కంటిన్యూ చేద్దాం. ఆప్షన్ బయింగ్ అయితే టార్గెట్ వెళ్ళిపోతుంది. సో 150 వస్తే క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే 160 వరకు ట్రయల్ చేయండి. అంటే 25,700 పుట్ ఆప్షన్ గ్రూప్లో అప్డేట్ చేసాం కదా. సో 150 హిట్ అయితే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే గైస్, ఆల్మోస్ట్ 2500 ప్రాఫిట్ రన్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. రిస్క్ మళ్ళీ 1250 వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. అంటే స్టాప్ లాస్ ఇప్పుడు 65 to 70 మధ్యలో పెట్టుకున్నాను. 1250 లాస్ వస్తే క్లోజ్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ కిందకి వస్తుంది, నిఫ్టీ కూడా కిందకే వస్తుంది. ఆప్షన్ బయింగ్ 160 కూడా అయిపోయింది. సో టార్గెట్ తీసుకోవచ్చు. సో ఆప్షన్ బయింగ్ అయితే ఫాస్ట్ మొమెంటమ్ చూపించింది ఈరోజు. సో అందరూ భయపడుతున్నారు కదా, అంటే సెబీ డైలీ ఎక్స్పైరీస్ తీసేస్తే అలాగా మనకి ఆప్షన్ సెల్లింగ్లోనే ప్రాఫిట్ వస్తుంది. కానీ అదేం కాదు, డైరెక్షన్ గెస్ట్ చేయాలి అంతే కరెక్ట్గా. ఆప్షన్ బయింగ్ అన్న ఒకటే, ఆప్షన్ సెల్లింగ్ అన్న ఒకటే. ప్రాఫిట్స్ ఇన్ఫ్యాక్ట్ ఆప్షన్ బయింగ్ ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు, ప్రాఫిట్ మైనస్ అయిపోయి మళ్ళీ లాస్ కూడా రావచ్చు. కానీ ఆప్షన్ బయింగ్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోతాం కదా 1:2 హిట్ అవ్వగానే. సో దానివల్ల ఆప్షన్ బయింగ్కే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ కొంచెం ఎక్కువ సైడ్ వేస్గా ఉన్నప్పుడు ఆప్షన్ బయర్స్కి అంత ప్రాఫిట్ రాదు. టార్గెట్ హిట్ అయితే డైరెక్షన్ కరెక్ట్గా గెస్ చేయాలి అంతే. ఓకే, సో ప్రెసెంట్ 2500 ప్రాఫిట్ అయితే హిట్ అయిపోయింది. 1:1 అయితే వచ్చింది కాబట్టి. యాక్చువల్గా ఫస్ట్ టైం అయితే 1250 రిస్క్ పెట్టుకున్నాము, దాని ప్రకారం అయితే 1:2 అయిపోయింది. కానీ మళ్ళీ యాడ్ చేసాం కదా పొజిషన్స్, అంటే విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. లేదంటే డేలో వచ్చిన తర్వాత, లేదా సెకండ్ క్యాండిల్లో కూడా కొంచెం ఇంపార్టెంటే. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, సెల్లర్స్ని బీట్అవుట్ చేయడం స్టార్ట్ చేసింది సెకండ్ క్యాండిల్ బయర్స్. సో 1:2 కూడా మనకి ఎంట్రీ అక్కడ ఈ వీక్ దగ్గర తీసుకున్నాము. స్టాప్ లాస్ 30 పాయింట్స్ అంటే 60 పాయింట్స్, 1:2 అయిపోయింది. కానీ ఒక సెకండ్ క్యాండిల్ వరకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. స్టాప్ లాస్ అప్డేట్ చేయొద్దు. ఇది టార్గెట్ స్పాట్ చార్ట్ ప్రకారం పెట్టుకుందాం. ఓకే, సో 20 వరకు వచ్చింది. సో ఈ కేసులో మనం పారాబోలిక్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ మనకి ఏ బుల్లిష్ హ్యాండ్లో లేకుండా బ్రేక్ అవుతుంది ఇక్కడ అండి. ఇక్కడ ఏమి డిమాండ్ జోన్ సప్లై జోన్ లేదు కదా, జస్ట్ పివర్స్ బట్టి మనం పారాబోలిక్ బ్రేక్అవుట్ అవి ఏం గెస్ చేయకూడదు. ఓకే, పారాబోలిక్ బ్రేక్అవుట్ అవి ఎప్పుడు చూడాలంటే సప్లై జోన్ ఉన్నా, డిమాండ్ జోన్ ఉన్నా, లేదంటే లైక్ ఈరోజు 20 EMA ఉంది కదా అలాంటివి ఉన్నా. పివర్స్ అనేవి అస్తమానం అలా అనిపిస్తుంటాయి. లైక్ చూస్తూ ఉండండి, లైక్ పాస్ట్ చాలాసార్లు ఇక్కడ చూడండి పారాబోలిక్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండ్ వచ్చింది, రివర్స్ అవుతా అని చెప్పి అనుకోండి, మళ్ళీ రివర్స్ అయిపోయింది. అలాంటివి చూసుకోవాలి. ప్రతి కూడా మీరు కంబైన్ చేయకండి. ఓకే, నోట్ చేసుకోండి ఈ పాయింట్, నోట్స్ పెట్టుకోమని చెప్పాను కదా. సప్లై జోన్ కానీ, డిమాండ్ జోన్ కానీ, లేదంటే 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే, 20 EMA ఆన్ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూడండి నేను పారాబోలిక్ బ్రేక్అవుట్. ఓన్లీ 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. ఏంటంటే అర్థం కాలేదు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సేమ్ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంది ఆ పొజిషన్ నుంచి బై ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అయ్యేందాక దాకా ఇప్పుడు సేమ్ కదా. సో మళ్ళీ ఇప్పుడు బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా అది చెప్పలేమండి. ఇంకా డే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా ట్రెండ్కి వదిలేయాలి. 20 EMA అయితే ఫాలో అవుతుంది కాబట్టి ట్రెండ్ బేరిష్గానే ఉందని అనుకుంటున్నాను. బట్ మీరు అన్నట్టు సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు. ఇంకా అలాంటప్పుడు ఇంకా స్టాప్ లాస్ తీసుకోవడం అంతే. నేనైతే ఆల్రెడీ ఇందాక రిస్క్ 1250 ప్రకారం 2500 అయిపోయింది. కాకపోతే సెకండ్ క్యాండిల్ లో వరకు వస్తుంది అనుకుంటున్నాను. సెకండ్ క్యాండిల్ లో దగ్గరకు వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాను. లేదు మార్కెట్ పైకి వెళ్తుంది అంటే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ పెట్టుకున్నాం కదా 65 నుంచి 70 పెట్టుకున్నాను. సో మీరు కూడా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. 70 పెట్టుకుంటే మీకు బయింగ్ ప్రైస్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ మన ఎంట్రీ ఇక్కడే తీసుకున్నాం, 70 దగ్గరే తీసుకున్నాము. 63 అలా తీసుకున్నాం కదా. సో అక్కడే పెట్టుకుంటే మీకు కాస్ట్ వస్తుంది. నాకు 1250 లాస్ వస్తుంది, ఎందుకంటే పిరమిడింగ్ చేసాం కాబట్టి. నాది కూడా పిరమిడింగ్ జరిగింది. సో అందుకోసం సేమ్ యాస్టేజ్ నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇంకా అలాంటప్పుడు ఇంక మార్కెట్కి వదిలేను. మనం పదే చార్ట్ చూస్తే ఏమో ఇక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చింది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుందేమో, మన ప్రాఫిట్స్ పోతాయేమో అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలంటే జస్ట్ మీరు చార్ట్ MTM కూడా చూసుకోకండి. ఆర్డర్స్లో వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా అంతే. జస్ట్ వన్స్ మన స్టాప్ లాస్ అయిపోయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా, లేదంటే మనం టార్గెట్ పెట్టుకున్నా టార్గెట్ హిట్ అయిందా లేదా చూసుకోవాలి. ఇంకేమి ఇంకా అదర్ థాట్స్ రానివ్వకూడదు
మైండ్ అలాగా ఎప్పటికప్పుడు ఆలోచనలు అలా ఇస్తానే ఉంటుంది మార్కెట్ గురించి. ఓకే అండి. మనం ఎలానో రెడీ కదా. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడే 2500 రిస్క్ అని చెప్పి పెట్టుకున్నాము. ఇప్పుడైతే 1:2 అయిపోయింది అకార్డింగ్ టు స్పాట్ చార్ట్, కాబట్టి మనకి రిస్క్ అనేది తగ్గించుకున్నాం. సో 1250 2500 కన్నా 1250 పర్వాలేదు కాబట్టి, సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినా సరే మనం హ్యాపీగా తీసుకోవచ్చు, పర్వాలేదు. ఆల్మోస్ట్ లో అయితే ఇది 10 అని చూపిస్తుంది, కానీ మనకి 20 వరకు వెళ్ళింది అనుకుంటా. నిఫ్టీ అయితే ఇక్కడ బ్రేక్ అవుతుంది. సెకండ్ క్యాండిల్ లో దగ్గరికి వస్తే అప్పుడు చూస్తాను స్టాప్లో. ప్రీమియం బా అనేది మూవ్ అవ్వట్లేదు ఇక్కడ, స్పాట్ చార్ట్ ప్రకారం మూవ్ అయినా సరే. ప్రీమియం డేకే అస్సలు లేదు. ఇందాక క్యాండిల్ లోకి వచ్చేసరికి 22 వరకు వచ్చింది. అవును అవును ఇంకా 26-25 లోనే మెయింటైన్ అవుతుంది. అవునవును. ఇది ఒకవేళ ప్రాఫిట్ 3500కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. లేదంటే ఆల్రెడీ ఇక్కడ సెకండ్ క్యాండిల్ లో వరకు వచ్చేస్తుంది, కాకపోతే ప్రీమియం ఎరోషన్ లేదు. ఇందాకలానే 2500-600 అలా మూవ్ అవుతుంది. ఓకే, సెకండ్ క్యాండిల్ లోకి అయితే ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది. సో సెకండ్ క్యాండిల్ కొంచెం సపోర్ట్ అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ ట్రావెలింగ్ ఎలా చేసింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత సెల్లర్స్ కొంచెం పుష్ చేశారు. ఇక్కడ బయర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి పుష్ చేశారు ఇక్కడ నుంచి. సో దానికోసం కొంచెం ఆల్రెడీ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, బట్ ఇంకా హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే రిస్క్ ఫ్రీ అనమాట. ట్రేడ్ నాది యావరేజ్ 52 అయింది కాబట్టి 50 దగ్గరే పెట్టుకున్నాను స్టాప్ లాస్. 50 నుంచి 55 మధ్యలో పెట్టుకున్నాను. అది హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, పర్వాలేదు. ఇట్ ఈస్ ఏ గుడ్ ట్రేడ్. అంటే ఆప్షన్ బయింగ్ తీసుకోకపోవడం వల్ల మనకి ఆప్షన్ సెల్లింగ్ వల్ల డిసడ్వాంటేజ్ వచ్చింది, బట్ ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో ఈ లెవెల్లో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ అయితే డేలో సపోర్ట్ ఉంది. డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం పర్వాలేదు, మార్కెట్ కిందకి రావచ్చు. 20 EMS ప్రెసెంట్ అయితే ట్రెండ్ బేరిష్గానే చూపిస్తున్నాయి. అంటే 20 EM ఇంకా క్యాండిల్స్ ఏం టచ్ అవ్వలేదు, కానీ కొంచెం బేరిష్గానే చూపిస్తున్నాయి. నేను 50% బుక్ చేసి 50% అనేది కాస్ట్ పెట్టేసా. వెరీ గుడ్. అదైతే ఇంకా బెస్ట్. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ప్రాఫిట్ వస్తే ఓవరాల్ సింగిల్ డిజిట్కి వెళ్తే ఎంత వస్తుంది మీకు? 1 సెకండ్. అంటే ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నారు మీరు? 300 క్వాంటిటీ. స్టార్టింగ్ ఎక్కడ 50 యావరేజ్ అది 50 అయిందా మీకు? యావరేజ్ అది 53. ఓకే, అంటే ఒక 15,000 వద్దును ఒకవేళ 0 వరకు వస్తాయి, రైట్? అవును. 5 రూపీస్ 4 రూపీస్కి వస్తాయి. ఒక అందులో 150 ఎగ్జిట్ అయిపోయారా ఇప్పుడు? 150 ఎగ్జిట్ అయిపోయా. ఓకే, రిమైనింగ్ 50 దగ్గర పెట్టారా స్టాప్ లాస్? రిమైనింగ్ 50 సేమ్ ప్రైస్, యావరేజ్ ప్రైస్ దగ్గర ఉంది స్టాప్ లాస్. ఎంతండి? అంత 52. 52. ఓకే, అంటే ఒకవేళ ఇది 53 హిట్ అయినా ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు? 150 into 23. సారీ, 150 minus 150 minus 53 minus 23 into 150. 4,500. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే. ఓకే అండి, ఓకే. ఒకవేళ జీరోకి అయిపోతే అది కూడా బెనిఫిట్ అవుతుంది. 0 వరకు ఏం వెయిట్ చేయకండి. ఈరోజు మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్ ఉంది కాబట్టి ఒక సింగిల్ డిజిట్ లైక్ 9 రూపీస్ కానీ లేదంటే 5 రూపీస్ కానీ అప్పుడు వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. అంటే ట్రెండ్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఒక్కొక్కసారి 0 అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ మళ్ళీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్స్ లాంటివి ఏమైనా చూపించినా కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ప్రెసెంట్ అయితే 3000కి వచ్చింది, 20 రూపీస్కి వచ్చింది. సెబీ న్యూ రూల్స్ వల్ల November 20 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది కదా న్యూ రూల్స్ అనేవి. దాని వల్ల ఆప్షన్ బయింగ్ స్విచ్ అవుతామా లేదా ఆప్షన్ సెల్లింగ్ లోనే ఏమన్నా? లేదు, ఆప్షన్ సెల్లింగ్ ఎక్స్పైరీ దగ్గరగా ఉన్నప్పుడు పర్వాలేదు. లైక్ మనకి ఇప్పుడు వీక్లీ 2 ఎక్స్పైరీస్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అయితే వెడ్నెస్డే, ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఉంటే వెడ్నెస్డే వచ్చి ట్యూస్డే వెడ్నెస్డే ఆప్షన్ సెల్లింగ్ చేస్తాము. ఓకే. మండే ఆప్షన్ బయింగ్ అండ్ థర్స్డే ఎలాగా సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుంది. సో ఫ్రైడే సెన్సెక్స్ చేస్తాము, లేదంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అయితే ఆప్షన్ బయింగ్ తీసుకుంటాం ఎక్కువ. సో మనకి 2 ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి 2 days అయితే పర్వాలేదు, ఆప్షన్ సెల్లింగ్ తీసుకోవచ్చు. రిట్రేస్మెంట్ రేట్స్ ఏమన్నా వస్తే, రిమైనింగ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అవి ఏమైనా వచ్చినప్పుడు ఆప్షన్ బయింగ్, మోస్ట్లీ ఆప్షన్ బయింగ్ కూడా చేస్తాం. అంటే యాక్చువల్గా 2 days ఒక ఎక్స్పైరీ వస్తుందంటే 2 days అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అవునవును, అంటే ముందు రోజు కూడా కొంచెం డీకే ఉంటుంది లేట్ ఆఫ్టర్నూన్ నుంచి. కాబట్టి ముందు రోజు కూడా తీసుకోవచ్చు, లేదంటే హాఫ్ ఆప్షన్ బయింగ్ హాఫ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుందాం. సో చెప్తాను అవి ప్లాన్స్ అయిపోయిన తర్వాత, వన్స్ కన్ఫర్మేషన్ రానివ్వండి ఏ ఎక్స్పైరీ ఏంటో.
ఓకే. ఓకే, ఆల్మోస్ట్ 3500 రన్ అవుతుంది ఇక్కడ. ఓకే, చెప్పాలంటే కొంచెం నేను మార్నింగ్ ఓపెనింగ్ అప్పుడే చెప్దాం అనుకున్నాను. ఈ చార్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. నిఫ్టీ అండ్ మనకి దానిలో చూసుకుంటే సో చూపిస్తాను. ఇప్పుడు నిఫ్టీ ఆల్రెడీ డేలో దగ్గరికి ఇంకా రాలేదు కదా. వేరే దానిలో చూసుకుంటే ఇక్కడ చూడండి డేలో బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఇది ట్రేడింగ్ వ్యూ ఫాల్టా లేదంటే వేరే ఇతరవి అయితే తెలియట్లేదు. సో ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అంటే కంపేర్ చేసుకుంటూ ఉండాలి. వేరేజ్ ఫైర్స్ చూసుకుందాం లేదంటే ఫైర్స్లో అయితే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రెసెంట్ కరెక్ట్గానే ఉంది. నిఫ్టీ చూస్తున్నాను. నేను జీరోదా చూసా, జీరోదాలో కూడా ట్రేడింగ్ వ్యూకి సిమిలర్ గానే వస్తుంది. ఈ రోజు అయితే ట్రేడింగ్ వ్యూ సిమిలర్గా ఉంది కదా. ఈ రోజు అయితే ట్రేడింగ్ వ్యూ కరెక్ట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైర్స్లో కూడా అంతే ఉంది. కాకపోతే మీరు పాస్ట్ చూసుకుంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేసాం కదా, డేలో బ్రేక్అవుట్ అయినట్టు ఉంది. కానీ రిమైనింగ్ అదర్ జెరోదా కానివ్వండి, దన్ కానివ్వండి, ఫస్ట్ స్టాక్ ఫైర్స్ కానివ్వండి, డేలో అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు ప్రాపర్గా, బేరిష్ క్యాండిల్ రాలేదు ఇక్కడ చూసుకుంటే. సో కొంచెం అటు ఇటు క్లమ్జీగా ఉన్నాయి చార్ట్స్ అవి. సో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఒక 2 డిమాట్ ప్లాట్ఫామ్స్ చూసుకోండి, అది కరెక్ట్ అయితే అప్పుడు దాని ప్రకారం వెళ్ళండి. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ అంటే బులిష్ క్యాండిల్ కాదు, బట్ కలర్ ఆఫ్ ద క్యాండిల్ ఈస్ గ్రీన్ ఆన్ మండే 30th సెప్టెంబర్. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది 30th సెప్టెంబర్. సో యాక్చువల్గా గ్రీన్ క్యాండిల్ అన్నది కరెక్ట్, అంటే వేరే ప్లాట్ఫామ్లో కూడా గ్రీన్ ఉంది ఆ రోజు. సో ట్రేడింగ్ వ్యూ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు అయితే ట్రేడింగ్ వ్యూ కరెక్ట్ అనుకుంటున్నాను. ఓకే గ్యాస్, క్లోజ్ చేస్తున్నాను ఇది. సో 75 క్వాంటిటీస్ హెడ్జింగ్ చేస్తున్నాను కదా, అది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు 20 దగ్గర ట్రేడ్ అవుతుంది మార్కెట్. ఇది స్టాప్ లాస్ వెళ్తుందని కాదు, కానీ నార్మల్గా అట్లీస్ట్ డబల్ టాప్ కోసం పైకి వెళ్ళినా సరే అప్పుడు 50 అనేది హిట్ అయిపోతుంది. సో మెయిన్ స్టాప్ లాస్ ఉంచుకోవాలి. లైక్ మనం ఇప్పుడు 70 దగ్గర తీసుకున్నాం కదా, 63 దగ్గర, అలాంటప్పుడు 90 కానీ 110 కానీ పెట్టుకుంటే అప్పుడు జీరోకి వెళ్ళడానికి సేఫ్ ఉండొచ్చు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ 22 దగ్గర ట్రేడ్ అవుతుంది, 50 వరకు వెళ్ళి ఆ తర్వాత రిట్రేస్ అయితే కూడా అవ్వచ్చు. నేను ఫస్ట్ రిస్క్ అయితే మనం 1250కి పెట్టుకున్నాం కాబట్టి 1:2 అయిపోయింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది. ఫేక్ బ్రేక్అవుట్ అయినా అయితే మళ్ళీ మార్కెట్ కూడా పైకి వెళ్ళొచ్చు. ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. సో ఎనీహౌ మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, 63 దగ్గర తీసుకున్నాము, 21 దగ్గర క్లోజ్ చేసాము. ఆల్మోస్ట్ 40 పాయింట్స్ వచ్చాయి. సారీ 30 పాయింట్స్ వచ్చినట్లే. ఓకే 40 పాయింట్స్ వచ్చాయి. సో నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ 100 క్వాంటిటీస్ ఫస్టే తీసుకొని ఉంటే ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతున్నాను. బట్ ఫస్ట్ మనం మన సైడ్ విన్ అవుతుందో లేదో చూసి ఆ తర్వాత యాడ్ చేసుకున్నాము. 20 పాయింట్స్ దగ్గర యాడ్ చేసాము, టోటల్ ఓవరాల్ 20 దగ్గర క్లోజ్ చేసాము. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సో సీ యూ. అండ్ ఈ వీక్ అయితే ఆల్మోస్ట్ 3 days కూడా మనకి గ్రీన్గానే ఉన్నాము. నిన్న మొన్న 8000, ఫస్ట్ 2 days అయితే 8700 ప్లస్ ఇది 3000. సో 11700 వచ్చింది. రేపు ఒకవేళ 2500 లాస్ అయినా సరే 9000 గ్రీన్తోనే క్లోజ్ చేస్తాము. సో ఓకే గైస్, అయితే అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్స్ అనేవి పెట్టండి. బాయ్. మార్కెట్ క్లోజ్ అయిపోయింది 25,250 దగ్గర. సో అది హోల్డ్ చేసి ఉంటే జీరో వరకు వెళ్దాను. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డేలో దగ్గరకు వచ్చింది. అండ్ ఇక్కడ డిమాండ్ జోన్ కూడా ఉంది కాబట్టి 1:2 ఆల్రెడీ అకార్డింగ్ టు స్పాట్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేశాను. సో ప్రాఫిట్ అనేది ఈరోజు తక్కువ వచ్చింది 3000. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో చూద్దాం రేపటికి. 20 EME అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మార్కెట్ ఏమైంది, ప్రీవియస్ సెషన్ హై నుంచి క్రాష్ వచ్చింది కదా, ఈ లెవెల్ సప్లై జోన్ కింద ఉంటుంది. దిస్ వన్ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సప్లై జోన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యాప్ బార్డర్ కూడా ఉంటుంది, ఈ హై గ్యాప్ బార్డర్ కూడా. సో సప్లై జోన్ కాబట్టి ఈ లెవెల్ మార్క్ చేసుకుందాము. అండ్ వన్స్ ఈ డిమాండ్ జోన్ అండ్ స్వింగ్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిపోయి కాబట్టి ఇంకా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, ఒకవేళ మీరు డిమాండ్ జోన్ కానీ స్వింగ్ లో లెవెల్స్ కానీ బ్రేక్అవుట్ చేస్తుంటే, బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిన ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకోకండి. ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చి రిట్రేస్మెంట్ అవుతుంది కదా, అప్పుడు తీసుకోండి. సో ఇక్కడ బెస్ట్ ఎంట్రీ, లేదంటే ఇక్కడ 20 EME కూడా ఉంది కాబట్టి రెసిస్టెన్స్ కింద ఇక్కడ బెస్ట్ ఎంట్రీ. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీ అయినా చూసినప్పుడు అలాగా ప్లాన్ చేసుకోండి. ప్రీవియస్ సెషన్ హై చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడి నుంచి మనకి బిగ్ క్రాష్ జరిగింది కదా ఈ రోజు హై చాలా ఇంపార్టెంట్. అండ్ 20 EME ఆన్ డైలీ టైం ఫ్రేమ్, ఇది ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది.
సో స్వింగ్ లెవెల్స్ అవి చూసుకోండి. రేపు నెక్స్ట్ డిమాండ్ జోన్ ఏంటి, మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఇంకా. అండ్ రేపు సిపిఆర్ అనేది కొంచెం వైడ్గా ఉంటుంది. ఈరోజు ట్రెండింగ్ డే అయింది కదా, సో రేపు వైడ్గా ఉంటుంది. రేపు మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగని చెప్పి 100% ఏం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో వైడ్ సిపిఆర్ అంటే ఏంటి, మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుందని ఛాన్సెస్. ఓకే, సో నిఫ్టీకి ఆ లెవెల్స్ ఇంపార్టెంట్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సేమ్ ప్రీవియస్ సెషన్ హై, లైక్ ఈ రోజు హై దగ్గర నుంచి మార్కెట్ క్రాష్ జరిగింది కాబట్టి ఇదే సప్లై జోన్. ఇది సప్లై జోన్ కదా, సో రెడ్ కలర్ ఇచ్చుకుందాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయింది. సో చెప్పాను కదా, డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా ఎంట్రీ కాదు, ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ. అంటే ఎవరైనా డిమాండ్ జోన్ సప్లై జోన్ ట్రేడర్స్ ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో అంత ఇంపార్టెంట్ కాదు, ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్. అండ్ ఇది గ్యాప్ బార్డర్స్ కూడా. ఓకే, ఈ రోజు హై అనేది జస్ట్ నాట్ ద హై, సప్లై జోన్ అక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ హై అక్కడే ఉంది, గ్యాప్ బార్డర్ కూడా అక్కడ ఉంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. రేపు టచ్ చేస్తుందని కాదు కానీ ఫర్ కమింగ్ డేస్ ఎప్పుడు మార్కెట్ టచ్ చేసినా ఆ లెవెల్ అనేది కొంచెం ఇంపార్టెంట్, రెసిస్టెన్స్ కింద ఉంటుంది. నెక్స్ట్ డిమాండ్ జోన్ ఎక్కడ ఉంది, వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్వింగ్ లో ఆల్సో. సో ఆ లెవెల్ చూద్దాం. అండ్ ఆ తర్వాత ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, 2 times ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాయి రెడ్ క్యాండిల్స్. ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. అంటే రేపు మరీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే చెప్తున్నాను, రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే సిపిఆర్ దగ్గర చూడాలి ప్రైస్ యాక్షన్. లేదు ఒకవేళ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, రియల్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అవుతే మెయిన్ ఫస్ట్ బార్ కనుక రెడ్ బార్ అయితే ఇక్కడ S1P చూసుకోండి, సపోర్ట్ అని ఇస్తే మళ్ళీ మార్కెట్ సిపిఆర్ కి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో ఈ ట్రెండ్ ఎంత బేరిష్ గా ఉన్నా సరే పుల్ బ్యాక్ అనేది రాకుండా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ సింగిల్ లైన్ లో ఫాలో అవ్వదు అనమాట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే ఆప్షన్ బయింగ్ తీసుకున్నారో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేశాను. అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అయ్యో ఈ రోజు హోల్డ్ చేసి ఉంటే బాగుంది, నాకు ఎక్కువ ప్రాఫిట్స్ వద్దు కదా అని చెప్పి బాధపడతారు. ఆప్షన్ బయర్స్ గురించి చెప్తాను. ఆప్షన్ సెల్లర్స్ కి ఎలాగా ప్రాఫిట్ అనేది లిమిటెడ్ గానే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం వరీ అవ్వరు. సో ఆప్షన్ బయర్స్ ఇంత ర్యాలీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, వాళ్ళ ఎంట్రీ తీసుకున్న దగ్గర, ఫర్ సపోజ్ మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, ఈ రోజు నిఫ్టీలో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, టేక్ ప్రాఫిట్ అక్కడ 1:2 దగ్గర టేక్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఆప్షన్ బయర్స్ గురించి చెప్తాను. సో 1:2 దగ్గర హాఫ్ క్వాంటిటీస్ బుక్ చేసుకోండి, రిమైనింగ్ హాఫ్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే 20 EMA పైన ఏమైనా క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు బుక్ చేసుకోవాలి. సో ఈ ఎంటైర్ 330 క్యాండిల్ వరకు కూడా 20 EMA అనేది పైన క్రాస్ అవ్వలేదు, 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ఏ గ్రీన్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు, కాబట్టి ఇదంతా హోల్డ్ చేసి ఉండొచ్చు. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం, టాప్ లో తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ లో, 370 పాయింట్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ లో విన్ అవుతారు, రిమైనింగ్ హాఫ్. సో ఇలా ట్రేడింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి. అలాగా నెక్స్ట్ మనకి ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఆప్షన్ బయింగ్ మీద ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేలాగా మనం మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఎక్స్పైరీ తీసేస్తున్నారు కదా, సో ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ క్యాపిటల్ పెంచుకోవడానికి ఇది ఒక ఈజీ వే అనమాట. ట్రెండింగ్ డేస్ అంటే సిపిఆర్ కూడా మనం ఎగ్జాంపుల్ కింద చూసుకోవాలి. ఇక్కడ మన సిపిఆర్ ఎలా ఉంది, యావరేజ్ టు నేరో ఉంది కాబట్టి ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదు ఛాన్స్. మనం చూసుకుంటే ఇక్కడ వైట్ సిపిఆర్ ఉంది, అలాంటప్పుడు ఇక్కడ మిస్ అయిపోయినా పర్లేదు, 1:2 దగ్గర తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి మళ్ళీ సిపిఆర్ అనేది ఎలా ఉంది, యావరేజ్ టు నేరో, ఇలాంటప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదు. ఆప్షన్ బయర్స్ ఇలా ప్రాఫిట్స్ అనేవి మార్కెట్లో వదిలేయకండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.